అందరికి హాయ్ అండి. హాయ్ కిరణ్ అన్న, హాయ్ సార్, నా చైతన్య సార్, నవీన్ సార్, హాయ్ సార్, అండ్ ఎస్కేన్ సార్, ధీరజ్ అన్న, రాజేష్ అన్న, బిగ్ కంగ్రాచులేషన్స్. నేను ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, ఏడవడానికి థియేటర్కి వెళ్దాం అనుకుంటున్నాం బట్ టికెట్లు లేవని. అంటే ఇంతకు మించిన బ్లాక్ బాస్టర్ ఉండదు, ఏడవడానికి టికెట్లు లేవు అనే థియేటర్ బట్టి చూస్తున్నారు అని ఇంకొక రీల్ చూశాను. ఊళ్ళల్లో ఉండే జనాలు థియేటర్కి వెళ్ళి ఇంకొకసారి సినిమాకి వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్ళారు. అంటే సినిమా బాగుంటే జనాలు ఎంత దూరం వెళ్ళి సినిమా చూస్తున్నారు, ఊళ్ళ నుంచి వచ్చి చూస్తున్నారు. అండ్ ఈరోజు కూడా థియేటర్స్ ప్యాక్డ్ ఉన్నాయి. వీక్ డేస్లో అలా ప్యాక్ ఉండడం మామూలు విషయం కాదు. అండ్ గౌరీ గారు, ఇంకా మీ గురించి కథలు రాయాలేమో సపరేట్గా, అంత బాగా చేశారు. అండ్ రవణ, మనం కలిసిన ప్రతిసారి నువ్వు డీటెయిల్స్ చెప్తూ ఉన్నావు. స్క్రీన్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఎంత డీటెయిల్గా సినిమా తీసామని. బిగ్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ ఇంకా కిరణ్ గురించి మాట్లాడాలి. కే ర్యాంప్ నుంచి ఆయన నాకు ఇచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో, అండ్ నాలాంటి చాలామంది డెబ్యూ డైరెక్టర్స్కి ఆయన ఛాన్స్ చేస్తున్నారు అండ్ దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ప్రామిస్ చేశారు ఇప్పటి నుంచి నా కెరీర్లో వచ్చి ఏది బ్యాడ్ ఫిలిం రాదని. అలా కావచ్చింది, కే ర్యాంప్ వచ్చింది, ఈరోజు చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. అది మామూలు కాన్ఫిడెన్స్ కాదన్నా, బిగ్ కాన్ఫిడెన్స్. అండ్ మీ లైనప్ నాకు తెలుసు, మీరేం చేయబోతున్నా నాకు తెలుసు. అండ్ ఇండస్ట్రీలో ఏదైతే సక్సెస్ ఉందో అది ఎందుకు వస్తుందంటే, మీరు జనాల్లో ఉంటారు, ఒక హీరోలాగా ఎప్పుడు బిహేవ్ చేయరు. నేను ఆఫీస్లో చూస్తున్నా, మీతో ఊరికి వచ్చిన అంటే మా కిరణ్ అన్న హీరోని కలవాలన్నట్టు బిహేవ్ చేయరు. మా కిరణ్ ఆయన కూడా సరదాగా లుంగి కట్టుకొని అలా బయటకు వచ్చి అయ్యం బాగున్నావు అన్నట్టు మాడతారు. ఆ జనాల్లో కనెక్టివిటీ రావడం అంత ఈజీ కాదన్న. అండ్ బిగ్ 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 కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ చైతు సార్, మీరు ఫిలిమ్స్కి ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ సార్. నేను టైంలో చూశాను, మీరు ఇచ్చిన ఎనర్జీ అసలు మామూలు ఎనర్జీ కాదు. అండ్ ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఈ ఫిలిమ్స్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే అండి, సినిమా రిలీజ్కి ముందు కల్ట్ క్లాసిక్ అని ట్రైలర్లో వేస్తే కొంతమంది అన్నారు రిలీజ్ అవ్వకముందు ఏంటి కల్ట్ క్లాసిక్ వేసుకున్నారని. బట్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా కల్ట్ క్లాసిక్ అయింది. ఆ కాన్ఫిడెన్స్కి అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ విశ్వాస్ భాయ్ అవ్వచ్చు, మనీష్ సార్ అవ్వచ్చు, ఎడిటర్ గారు అవ్వచ్చు, అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడ పిలిచిన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మా ఇద్దరు డైరెక్టర్స్కి. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎస్, సో ఈ సినిమాలో అజయ్గా మనందరినీ ఆకట్టుకున్నటువంటి మా హీరో